పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకిప్పుడు గుప్త నవరాత్రులు అంటే వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. 15వ తేదీ నుంచి జూలై 23వ 15. తేదీ వరకు ఉంది. ఓకే, మరి వారాహి నవరాత్రులు ముందు నుంచి ఆచరిస్తున్న విధానం అయితే కనిపించలేదు. గత కొన్ని సంవత్సరాలుగానే మనం అందరం కూడా వింటున్నాము, ఆరాధిస్తున్నారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ. అసలు అంటే తొందరగా సమస్యల నుంచి పరిష్కారం వచ్చే అమ్మవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది వారాహి అమ్మవారు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అవునండి. మళ్ళీ అదే విధంగా అసలు వారాహి అమ్మవారు ఉగ్ర రూపము, శక్తి స్వరూపిణి, అందరూ ఆరాధించడానికి లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు ఏంటండి వాస్తవం? ఎవరు ఆరాధించవచ్చు అంటారు ఈ అమ్మవారిని? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక చిన్న పిల్ల, ఒక 3 ఏళ్ల పాపకి మీరు కత్తిని ఇస్తారా? ఇవ్వం. ఎందుకు ఇవ్వం? ప్రమాదం కదండి, ఆ తనకు అమ్మాయి తెలియదు అది హ్యాండిల్ ఎలా చేయడం హ్యాండిల్ తెలియదు. చేయడం. అలాగే విలువైనటువంటి వస్తువు ఇస్తామా? ఇవ్వం, పడేస్తుంది ఎక్కడ. అంతే. అంటే ఏంటి, వాళ్ళు దానికి క్యాపబుల్, ఎలిజిబుల్ కానప్పుడు మనం ఇవ్వం. కరెక్ట్. సింపుల్. అట్లాగే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, లలిత అమ్మవారి యొక్క శక్తే. ఇచ్ఛాశక్తి లలిత అమ్మవారు, జ్ఞానశక్తి శ్యామల, వారాహి క్రియాశక్తి. ఓకే. అయితే ఈ పవర్ ఎక్కువగా ఉంటుంది అమ్మవారి ఇది వారాహి. వారాహి ఎందుకంటే శక్తి స్వరూపిణి కదా, వరాహ స్వామి యొక్క శక్తి కదా. కాబట్టి ఆ వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు చేసుకుంది ఈ మధ్య అంటే ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ ఇంతకుముందు అంతా ఎప్పటి నుంచో చేస్తున్నారు, స్టార్టింగ్ నుంచి కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో వారాహి అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి, ఇప్పుడే కొత్తగా వచ్చింది ఏం కదా. కాశీలో ఉంది వారాహి అమ్మవారి టెంపుల్. అయితే వీటిని గుప్త నవరాత్రులను ఎందుకంటారంటే గుప్తంగా చేసుకోవాలి, బయటికి డాంబికం చేయకూడదు. చేస్తున్నది పూజ అయితే ఎందుకు గుప్తంగా చేయాలండి? చెప్తా వినండి. కొన్ని శక్తి దేవత సంబంధించినటువంటివి, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, రోజు నేను కొబ్బరికాయ కొడతా తెలుసా, నేను రోజు నేను మామిడి పళ్ళు పెడతాను తెలుసా అని చెప్తే మీకు ఫలితం రాదు. దాన్ని చేస్తున్నది చెప్పకూడదు, ఫలితం రానే రాదు మీకు. మీరు రోజు ఎగ్జాంపుల్ ఒక మంచి పువ్వులు, ఎర్రటి పువ్వులతో పూజ చేస్తారు, రోజు 2 కొబ్బరికాయలు కొడతారు, మామిడి పళ్ళు పెడతారు, రోజు నేను చేస్తాను అని చెప్పాను, ఫలితం రాదు. అసలు రాదు మీకు ఫలితం, గుర్తుపెట్టుకోండి. చెప్పకూడదు. ఓకే. అయితే ఈ వారాహి సంబంధించినవి, శక్తి సంబంధించినవి ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది. ఎవరైనా గురు దగ్గరికి వెళ్ళిన వారాహి మంత్రం తీసుకొని ఇచ్చేస్తున్నాం. ఒకప్పుడు వారాహి మంత్రం మీకు లభించాలన్నా, శక్తి దేవత సంబంధించిన ఏది మీకు లభించాలన్నా కనీసం గురువు దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు వాళ్ళు ఓకే వీళ్ళకి ఇవ్వచ్చు అన్నప్పుడు ఇచ్చేవారు. కామక్రోధాది వికారాదులు వాళ్ళల్లో వాళ్ళు వాటి కంట్రోల్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు వారాహి చేస్తున్నాం అనుకోండి, రోజు తీవ్రంగా చేస్తున్నాం, ఎవరి మీద మీకు కోపం వచ్చింది, వెంటనే ఏమవుతుందంటే పిల్లవాడిని తిట్టారని తల్లి వెళ్ళిపోయి ఎలా ఫైట్ చేస్తుందో, కోపం వీడు ఒకరి వల్ల సఫర్ అవుతున్నాను కానీ వెళ్ళి అక్కడ ఎనర్జీ చూపించేస్తుంది. కానీ వీటి తర్వాత ఏమవుతుందంటే అయ్యో అనవసరంగా వాళ్ళ మీద వెళ్ళింది ఎనర్జీ అన్నప్పుడు మళ్ళీ వీళ్ళకి కూడా ఎఫెక్ట్. అంటే ఎలా అంటే ఒక పిల్లవాడికి మనం గన్ ఇచ్చాము, ఆ గన్తో పాటు టప్పని కాల్చాడే ఉన్నాం. ఫస్ట్ వాడిని కాల్చాడు, ఫైట్ చేసిన తర్వాత దానికి మళ్ళీ వీడికి అంటూ శిక్ష ఉంటుందిగా. అట్లాగే ఈ ఉగ్ర సంబంధించినటువంటివి ఎనర్జీ చాలా ఫాస్ట్గా వస్తుంది, పనులు ఏమైనా సరే ఫాస్ట్గా అవుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు గనక సరిగ్గా వీళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ ఎమోషన్స్ ఎక్కువై గురయ్యే వాళ్ళకి కానీ చేయకూడదు అంటారు. ఎందుకంటే ఆ ఎనర్జీ అలాంటిది, మీ చేతిలో ఒక కర్ర, కత్తో లేకపోతే గన్ ఉన్నట్టే అది. అందుకని ఈ జాగ్రత్త చెప్తారు. ఒక పద్ధతి పరంగా రాత్రి సమయంలోనే వారాహి అమ్మవారికి చేయాలి, పగలపూట చేయకూడదు. రాత్రి 7 దాటిన తర్వాత, కొంతమంది 8, 9, 10 o'clock అప్పుడు కూడా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు రకరకాల నైవేద్యాలు పెడుతుంటాం, కంపల్సరీ ఈ నైవేద్యమే పెట్టాలి, ఈ వస్త్రమే కట్టాలని ఎక్కడా లేదు. ఇదంతా మనం ఏర్పరచుకుని ఒక మన ఇష్టం కొద్దీ చేసుకునే పద్ధతి. ధూపం వేయాలి, ధూపాలు వేస్తుంటాం, మీకు తెలుసు కదా, ధూపం అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది. అదంతా కూడా ఒక పార్ట్, అంటే అట్లా తాంత్రికంలో ఒక పార్ట్. ఇప్పుడు వారాహి అమ్మవారిది చేస్తున్నాము, ఇప్పుడు అమ్మవారి యొక్క ఇది చేసేటప్పుడు ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే భక్తి. నేను వారాహి చేసిన వాళ్ళని చూశాను, చాలా మంది చాలా తీవ్రంగా చేసే వాళ్ళకి వార్తాలి అంటారు అమ్మవారిని. వార్తాలి అమ్మవారి ఇంకొక నామమా? వార్తాలి, వారాహిని వార్తాలి అంటారు. వాళ్ళు గనక తీవ్రంగా చేస్తే, ఇప్పుడు మీరు మనసులో అనుకుంటున్నారు అనుకోండి ఏదైనా, వెంటనే వాళ్ళ చెవిలో వినిపిస్తూ ఉంటుంది. వినిపిస్తుందా?
అన్ని వార్తలు మోసుకొని చెప్తా ఉంటుంది, ఇగో విజిత గారు ఇలా అనుకుంటున్నారు, ఆ కెమెరామెన్ అలా అనుకుంటున్నాడు, ఆ పక్కని ఇందాక మాట్లాడి వెళ్ళాడుగా డాక్టర్ గారు, ఆయన ఇలా అనుకుంటున్నాడు అని వెంటనే చెప్తూనే ఉంటుంది అది. ఓ చాలా డేంజర్. కాకపోతే ఇందులో మళ్ళీ కంట్రోల్స్ వేరే ఉంటాయి. నాకు వాళ్ళ గురించి చెప్పంటేనే చెప్పే వేరే, ఆ కంట్రోల్లోకి వెళ్ళాలి. ఇది బాగుంది, లేదంటే అన్ని వినిపించేస్తాయి. అన్ని వినిపిస్తుంటే అదేదో కన్నపిశాచి లాగా భరించలేడు. అవును. అయితే ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మీరు అమ్మవారిని ఎంత చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా చాలామంది ఏమంటారు, ఏమంటే నేను రోజు పూజ చేస్తాను కానీ నా కష్టాలు తీరట్లేదు. ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. మీరున్నారు, మీకు పిఎం తెలియడం వేరు, పిఎంకి మీరు తెలియడం వేరు. అంతే. మోడీ గారికి మీరు తెలిస్తే అది వేరు, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి మీరు తెలిస్తే అది వేరు. రేవంత్ రెడ్డి ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు, పేపర్లో అవుతున్నాడు, టీవీలో అవుతున్నాడు, ఆయన సీఎం అని అందరికీ తెలుసు. తెలియడం వల్ల ఉపయోగం లేదు, ఆయనకి మనం తెలియాలి. అది కూడా పాజిటివ్ గా తెలియాలి, నెగిటివ్ గా తెలియడం కాదు. నెగిటివ్ గా తెలిస్తే వేరే సినిమా ఉంటుంది కదా, పాజిటివ్ గా తెలియాలి. ఇప్పుడు తెలుస్తుంది అమ్మవారిని నిష్కల్మషంగా ఎవరైతే పూజిస్తారో, ఫలాపేక్ష రహితంగా ఎవరైతే పూజిస్తారో. ఎందుకు పూజించాలంటే పూజింపదగినటువంటిది దేవత, ఇది ఫస్ట్ మైండ్ లో ఉండాలి. ఇప్పుడు అమ్మని ఎందుకు గౌరవిస్తాం, నాన్నని ఎందుకు ప్రేమగా చూసుకుంటాం, లేకపోతే పిల్లల్ని ఎందుకు ప్రేమగా చూస్తాం అంటే వాళ్ళు ప్రేమించదగ వాళ్ళు మన ప్రేమ ఇవ్వాలని ఉంటుంది. లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వచ్చారు, వాళ్ళకు గౌరవం ఇస్తాం, ఎందుకు గౌరవం తగ్గ వ్యక్తి. అట్లాగే దేవత అనేటువంటిది పూజించదగ్గది. సో అందుకని మనం పూజించాలి, అంతేగా మనకి ఏదో కోరిక ఉంది కాబట్టి పూజించడం, ఈడు పెద్ద అయ్యేకి నాకేదో పెడతాడు లేని తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని పెంచుతూ, అంతే కదా. లేకపోతే నాన్న నాకు ఆస్తి ఇస్తాడేమో, నాన్నని చూసుకోవడం అమ్మని చూసుకోవడం జరగదు. అలా చూసుకుంటే ఒకరోజు తెలిస్తే అది దానంత పాపం కూడా ఇంకోటి ఉండదు. మరి అలాంటప్పుడు దేవతా విషయంలో మనం ఎలా ఉండాలి. ఎవరికైనా ఈ అమ్మవారి నవరాత్రుల్లో బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతున్నాయి మా మీద అన్నప్పుడు గారెలు నైవేద్యంగా పెడితే తొందరగా పోతుంది ఆ దోషం. మినపగారెలు. రోగాలు ఎక్కువగా ఉన్నాయి, బెల్లముతో చేసిన పదార్థాన్ని ఈ నవరాత్రుల్లో పెట్టండి, అమ్మవారికి ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కొంతమంది కొన్ని ద్రవ్యాలు హోమంలో వాడుతూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. మళ్ళీ కొంతమంది మిరియాలతో ద్రవ్యాలు చేస్తారు, ఆవాలతో చేస్తారు, అంటే శత్రు బాధలు ఇవన్నీ పోవడానికి చేస్తారు. సమస్యను బట్టి ద్రవ్యం మారుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానం ఏంటంటే మీరు మనసు పెట్టి చేస్తేనే అక్కడ లింక్ ఉంటుంది, కానీ నవరాత్రులు పెట్టేసాం, బొమ్మను పెట్టేసాను, రోజు ఆ పూజ చేసిన ఈ పూజ చేసిన ఏమీ ఉండదు. మీరు మనసు పెట్టి అక్కడ అమ్మవారు ఉంది అనే భావనతో, ప్రేమతో, భక్తితో చేస్తేనే ఆవిడ వచ్చి నిలబడుతుంది, ఆవిడ స్వీకరిస్తుంది మీ పూజను స్వీకరించింది అంటే అనుగ్రహం కలిగినట్టే. అంటే ఈవెన్ మీరు ఒక పువ్వు పెడుతున్నారు ఓం అని, ఆ పువ్వు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టాలి. హోమం ధూపం చూపిస్తున్నారు, ఓం వాయుతత్వాత్మనేది ధూపం దర్శయామి, దీపం చూపిస్తున్న ఫీల్ మీకు ఉండాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఎదురుగా, ఒక టీ పట్టుకొని వచ్చారు, మీరు ఉన్నప్పుడు మీకు ఇస్తున్నప్పుడు నిజంగానే ఇస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడ మీరేమీ లేదు, విజిత గారు ఉన్నారు ఊహించుకొని మీరు ఇవ్వండి అంటే, కానీ మన కంటికి కనబడదు దైవశక్తి, కానీ అక్కడ ఉంటుంది. అక్కడ ఉంది, ప్రతిదీ పరిశీలిస్తుంది, ప్రతిదీ గమనిస్తుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావు గమనిస్తుంది, బయట ఏమనుకుంటున్నావు గమనిస్తుంది. బద్ధకంతో చేస్తున్నావు, అబ్బాయి ఏదో ఒప్పుకున్నాను రా బాబు, ఎందుకు ఒప్పుకున్నాను రా, 9 రోజులు చేద్దాం అనుకోని నువ్వు ఫీల్ అయ్యామంటే తెలిసిపోద్ది దేవతకి. నేను అనేది ఏంటంటే ముందు ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాం, ఒకరోజు చేసాక అమ్మా ఎందుకురా ఒప్పుకున్నాం అనవసరంగా, శుభ్రంగా పడుకోవచ్చు కదా నైట్ 9-10కే, ఇప్పుడు నైట్ 11 దాకా ఈ పూజలు చేసుకోలేవు, ఎందుకు ఒప్పుకున్నాం మన మనసులో అనుకున్నారా, అది 1% కూడా మీకు ఫలితం రాదు. దేవత ఎప్పుడూ కూడా తను అంటే మనకి లలితహాసనామాల్లో ఉంటుంది, భక్తి గమ్య భక్తి వస్య అంటుంది. అంటే భక్తి ద్వారానే ఆవిడని మనం చేరుకోగలం, భక్తి ద్వారానే మనం యాక్చువల్గా ఇప్పుడు వసమాన స్వాహ అంటుంటాం చేశారు కొన్ని మంత్రాలు. ఆవిడ మనకేం వశం అవడం, మనం వశమైపోతాం అక్కడ. ఆవిడ వశమయ్యేదండి, మనం మానవ మాత్రం. ఇక్కడ ఏంటంటే తల్లి బిడ్డని నా బిడ్డ అని ఫీల్ అవ్వడం వేరు, సొంత తల్లి బిడ్డని ఫీల్ అయినప్పుడు ఆ రక్షణ, ఆ పోషణ వేరే ఉంటుంది. నువ్వు మామూలుగా అందరినీ నా తల్లి లాంటి వాళ్ళని అనుకోవడం వేరు. తల్లి నిజంగా నువ్వు తల్లిగా ఎంత నువ్వు భావిస్తావో, అమ్మ అమ్మ నువ్వు ఎప్పుడైతే అంటావో, అమ్మ అనే భావన కనుక నీకు వచ్చింది దేవత మీద అంటే 100% వాళ్ళ జీవితం తరించినట్టే. జీవితం తరించేలా చేయాలి పూజ ఈ నవరాత్రులు. అప్పుడు వాళ్ళ లైఫ్ చూడండి ఎలా ఉంటుందో, తిరుగుండదు. అంతే. ఓకే, సంతోషం అండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.